నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా! గడిచిన దినములన్నీ కూడా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకొని, మరి ఉదయకాల సమయములతో నీ బిడ్డలతో చేరి మరి ఈ సిలువ ధ్యానంను మరి తండ్రి ప్రభా యేసునాయన ఈ 40 డేస్ లెంటి దినాలలో తండ్రి మరి ప్రతి దినము తండ్రి ఒక్కొక్క అంశం నిమిత్తము ధ్యానించడానికి మీరిచ్చిన ఈ తరుణంకై తండ్రి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి రెండవ దినముగా ఈ దినము తండ్రి మరి మీ సన్నిధిలో తండ్రి ప్రభా యేసునాయన మనోదృష్టి అనే అంశం నిమిత్తము తండ్రి ప్రభా నీ బిడ్డలతో మరి ధ్యానించే భాగ్యంను మీరు నాకిచ్చినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి ఏమాత్రము గూడా మరి తండ్రి ప్రభా యేసునాయన జ్ఞానం లేని నాకు, అర్హత లేని నాకు మరి తండ్రి మీరు నన్ను ఏర్పరచుకొని మరి ఉదయకాల సమయము మరి తండ్రి నాకిచ్చారు. ఈ వాక్యం పంచుకునే భాగ్యం నాకు అనుగ్రహించిన గొప్ప దేవ మరి నా నోటికి నోరుగా, బూరగా ఉండి తండ్రి మీరే మాట్లాడించండి. ఆ అంశం యొక్క మరి ఉద్దేశ్యం ఏమి, దానిలో ఉన్న మర్మాలేమి సమస్తం తండ్రి మీ ఆత్మ చేత అభిషేకించుకొని మరి మీరే బయలుపరుస్తారని, వివరించగల జ్ఞానమును నాకు అనుగ్రహిస్తారని, మరి వినగల చెవులను, గ్రహించే మనస్సును ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహిస్తారని, మరి ఈ 40 డేస్ అన్నీ గూడా అనేక అంశాలు మేము ధ్యానించి మరి తండ్రి ప్రభా యేసునైనా మమ్మల్ని మేము బలపరుచుకునే రీతిలో మరి ఈ గ్రూప్ అంతటిని గూడా నడిపిస్తారని మా ప్రభైన యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆమేన్. మరి అమ్మ ఈరోజు లెంట్ రెండవ దినముగా మరి మనకందరికీ తెలుసు. మరి ఈ దినము మరి మనం తీసుకునే అంశము మనోదృష్టి. మనోదృష్టి అంటే మరి నాకైతే సరిగ్గా దాని అర్థము తెలియదు. కానీ మరి నేను కనుక్కున్నప్పుడు మరి పండమ్మని అడిగాను. చైతన్యను అడిగితే మరి తనైతే మనోదృష్టి అంటే మన మనస్సు చూడగలిగినది అని మన మానసికమైన దృష్టి అని అన్నట్టుగా మరి అదేనా అమ్మ అంటే అవును అన్నారు. మరి ఆ విధంగానే నేను సిద్ధపడ్డాను. మరి దయతో మరి మీరందరూ గూడా మరి ఏదైనా తప్పిదం ఉంటే దయతో క్షమించాలి. దేవుడిచ్చిన జ్ఞానము మరి అంత బైబిల్ ప్రావీణ్యత లేకపోయినప్పటికీ గూడా మరి నన్ను మాత్రం నిలబెట్టుకొని ఈ విధంగా దేవుడు మరి నాకు ఈ వాక్యాలను పంచుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి మనోదృష్టి అంటే మరి హ్మ్, మనస్సుతో మనము ఏమి ఆలోచిస్తున్నాము అనే అంశంలో నేను సిద్ధపడ్డానమ్మా. మరి ఆ విధముగానే వాక్యాలను నేను ధ్యానించాను. అదే మీ మధ్యలో పంచుకోబోతున్నాను. మరి మానసికమైన దృష్టి ఆధ్యాత్మికంగా మరి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి మరి మానసికంగా ప్రతి ఒక్కరు అనేక తలంపులు కలిగి ఉంటారు. పైకి ప్రకటించేది వేరు, మనం చూసేది వేరు. అంతరంగంలో మనము ఆలోచించేది, చూచేది వేరేగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇటువంటి మనోదృష్టి అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఉంటది అది. మరి దాన్ని బయలుపరచడానికి పరిశుద్ధ గ్రంథము ఏ విధముగా దాన్ని వివరిస్తుంది అనేది మనం చూసుకున్నట్టయితే ముందుగా మరి యెషయా ముందుగా మనం పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్టయితే యెషయా 23, 4-7 వరకు దేవుడు మరి ఏం చెప్తా ఉన్నారు అంటే, మరి ఇక్కడ దేవుడు తూరు దేశం గురించి మరి ఆహ్, ఇక్కడ చెప్పడము జరుగుతుందనమాట. యెషయా ప్రవక్త అనేకమైన ప్రవచనాల ద్వారా ఎన్నో దేశాల రాజులు మరి ఇక్కడ మొదటిగా చూసుకున్నట్టయితే మొదటి అధ్యాయం యెషయా మొదటి అధ్యాయంలో ఉజ్జియా, యోతాను, ఆహాజు, హిజ్కియాయును యూదా రాజుల దినములలో యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం అన్నమాట. అనేకమైన ఈ గొప్ప ప్రవక్త అయిన యెషయా గారు మరి ఈ రాజుల కాలంలో యూదాను గూర్చి మరి యూదా రాజుల గురించి మరి ఏమేమి దర్శనము ఆయన చూసారు. మరి ఆ దర్శనాలను ఏ విధముగా దర్శనము అంటే మరి ఇప్పుడు దృష్టి అని గూడా మనం అనుకోవచ్చు. ఆయన దృష్టిలో దేవుడు ఆయనతో యెహోవా ఏమని మాట్లాడారు. మరి ఆయన చెప్పిన ప్రవచనాలని ఈయన ఇక్కడ పంచుకోవడం జరుగుతుందనమాట. ఇక్కడ
మరి తూరు దేశం గురించి దేవుడు మరి మోషే గారికి యెషయా గారు మరి ఆ దేశపు తూరు రాజుకు మరి ఆ దేశానికి ఏం కి రాబోయే కీడు ఏంటి? రాబోయే పరిస్థితులేంటి? అనేది దర్శనంలో చూయించినదే ఇక్కడ మరి యెషయా గారు ప్రవచించడం జరిగింది. మరి ఇక్కడ తూరు దేశం చూసుకున్నట్టయితే అది ఎంతో గొప్ప దేశంగా చెప్పబడతా ఉంది. మరి ఎంత గొప్ప దేశము అంటే అక్కడ మరి యెహెజ్కేలు అమ్మ కొంచెం నాకు చదివి సహాయం చేయండి. యెహెజ్కేలు 28, 12-15 వరకు. యెహెజ్కేలు 28, 12-15 వరకు. 28వ అధ్యాయమా? 28 అధ్యాయము 12. హ్మ్. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, మలిమ సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబు కెరూబునై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమించబడిన దినము చదువుతా 15th వరకు. మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. యథార్థవంతుడు. ఇక్కడ తూరు దేశం గురించి దేవుడు మనము యెషయా 23 4-7 వరకు చూసుకుంటే, సీదోను సిగ్గుపడుము, సముద్రము, సముద్ర దుర్గము మాటలాడుచున్నది. నేను ప్రసవ వేదన పడనిదానను, పిల్లలు కననిదానను, యవనస్తులను పోషింపనిదానను, కన్యకలను పెంచనిదానను. ఆ వర్తమానం ఐగుప్తులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు. పైన చెప్పబడిన విషయాలన్నీ గూడా తూరు దేశం గురించి, తూరు రాజు గురించి, ప్రజల గురించి దేవుడు చెప్పిన విషయాలను ఇక్కడ రాయడం జరిగింది. తర్షీషునకు వెళ్ళుడి, సముద్ర తీరవాసులారా అంగలార్చుడి. నీకు సంతోషము కలుగజేసిన పట్టణం ఇదేనా? ప్రాచీన కాలం నుండిన పట్టణం ఇదేనా? పరదేశి నివాసము చేయుటకు దూర ప్రయాణం చేసినది ఇదేనా అని ఇక్కడ రాయబడి ఉందన్నమాట. మరి ఇక్కడ మనం తర్షీషు చూసుకుంటే మనకు యోనా గారి స్టోరీ చూసుకున్నప్పుడు ఆయన ఒక మిషనరీగా ఉండి, దేవుని యొక్క ప్రవక్తగా ఉండి, దేవుడు మరి నినివే పట్టణానికి వెళ్ళమని యోనా గారికి మరి ఆజ్ఞాపించినప్పుడు, ఆ పట్టణం మొత్తం నేను నాశనం చేయబోతున్నాను, నువ్వు వెళ్ళి వారిని హెచ్చరించమని దేవుడు అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు, మరి యోనా నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషుకు వెళ్ళడం జరిగింది. ఎందుకు తర్షీషుకు వెళ్ళడం జరిగింది అంటే, నినివే పట్టణస్థుల గురించి తెలుసు. ఆయనకు తెలిసి మరి అది ఒక అక్కడ మరి దేవుడు ఆ పట్టణము మొత్తము మరి దేవుని దృష్టికి ఘోరంగా ఉంది. మరి దేవుడు వారిని హెచ్చరించమని దేవుడు యోనా గారికి ఆజ్ఞాపించినప్పుడు, మరి దేవుడే ఈ ఆజ్ఞను ధిక్కరించి మరి ఈయన ఏం చేసేసారు, తర్షీషుకు ఎప్పుకుపోయే తర్షీషు ఓడ ఎక్కేసి
అక్కడికి ప్రయాణమై ఎందుకు తర్షీషుకి వెళ్ళాల్సి వచ్చిందంటే, అది ఒక సముద్ర తీరంలో ఉన్న ప్రాంతము. అక్కడ బాగా బిజినెస్సు. అనేక ప్రాంతాల నుండి ఓడల ద్వారా మరి అనేక దేశాల నుండి అక్కడ బిజినెస్ బాగా జరుగుతదనమాట. కాబట్టి ఆ ప్రాంతానికి ఎంతో వ్యాపారం రీత్యా అది ఎంత ప్రసిద్ధిగాంచిన స్థలము గాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఆయన సిద్ధపడిపోయాడు. మరి ఇక్కడ మన ఆలోచనలు గూడా మన ఆలోచనలు ఎట్లా ఉంటాయి? మా చెప్పే ఒకటి చెప్పినప్పుడు అది వినకుండా మనమేం జేస్తాము, మన మనస్సు ఏది జెప్తదో ఆ విధంగా ఆ మార్గంలో వెళ్ళిపోతా ఉంటారు. ఆ విధమైన ప్రాంతము ఈ తర్షీషు. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు మరి ఇక్కడ గూడా చూసుకున్నట్టయితే మరి ఈ తూరు ప్రాంతము ఎట్లాంటిదంటే చాలా మరి మనం ఎహెచ్‌కేల్‌లో చూసుకున్నాం గదా! అక్కడ అనేక రకాలైన మణిమాణిక్యాలు, మరకతము, నీలవర్ణం గల రత్నాలు, బంగారము అనేకమైన మరి వి విలువైన వస్తువులు గలిగిన ప్రాంతం. అది తో ఏదెను తోట వంటి దానిని దేవుడు ఆశీర్వదించారనమాట. అక్కడ కెరూబులున్నట్టుగా ఎంతో ఆశీర్వదింపబడ్డ ఆహ్, తూరు ప్రాంతము మరి దేవుని దృష్టికి ఏమైపోయిందది? శపింపబడ్డ దానిగా మారిపోయింది. ఎందుకు అంటే అక్కడి ప్రజలు దేవుని దృష్టిలో ఏమైపోయారు మరి? వారు మొత్తం దేవుని దృష్టిలో వాళ్ళు పాపంతో నిండుకున్న వారిగా అయిపోయారు. తూరు ప్రాంతం అంటేనే సైతానీయమైన వ్యవహారంనకు సంకేతముగా మారిపోయిందనమాట. మరి తూరు దేశం మీద అసలు నెబుకద్నెజరు గూడా ఎన్నో సార్లు 12 సార్లు ఆ ప్రాంతాన్ని మీద దండయాత్ర చేసినప్పటికి గూడా దాన్ని జయించలేకపోయారనమాట. మరి అక్కడ ప్రజలందరూ గూడా ఆయన దండయాత్రకు, ఆయన యుద్ధానికి తట్టుకోలేక అక్కడి నుండి అందరూ గూడా తర్షీషుకు పారిపోయినట్టుగా జూస్తున్నాము. మరి అంత ప్రసిద్ధిగాంచిన ప్రాంతము మరి దేవుని దృష్టిలో ఏమైపోయింది మరి? దేవుని తీర్పులోకి అది రావడము జరిగిందనమాట. మరి జాతుల నాశనంలో ఇది చిట్ట చివరిది. అనేక జాతులు దేవుడు ఏర్పాటు చేసిన జాతులన్నీ గూడా మరి ఒక్కొక్కటిగా మరి దేవునికి విరోధముగా, దేవుడి ఆజ్ఞలను అతిక్రమించే వారిగా, మరి వ్యభిచారము, తర్వాత విగ్రహారాధన అనే విషయాల ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజలేమి, ఐగుప్తీయులేమి ప్రతి ఒక్కరు గూడా దేవుని ఉగ్రతకు వాళ్ళు పాత్రులైపోయి, వారి జాతిని అంతం చేసుకునే స్థితిలోకి వచ్చేసారు. 12 సార్లు దాని మీద దండయాత్ర జేసినట్టుగా నెబుకద్నెజరు. అయినా గూడా దానిని జయించలే. అంత బలవంతమైన రాజ్యం అది. మరి ఎంతో ఫేమస్సు మరి సముద్ర తీరం వాణిజ్యానికి పేరెన్నికగన్న వ్యాపార స్థలము, కేంద్రం అది. అటువంటి ప్రాంతమును మరి క్రీస్తు పూర్వం 332 సంవత్సరంలో అలెగ్జాండర్ దీనిని జయించినట్టుగా మనము చరిత్రలో చూస్తామనమాట. ఈ తూరు మీదికి దేవుని తీర్పొచ్చేసింది. వచ్చినప్పుడు మరి సి ఇక్కడ పెట్రోల్ ఇవన్నీ గూడా బాగా లభిస్తాయి. మరి ఈ తూ ఇటువంటి ప్రాంతంను దేవుడేం జేశాడు, మరి అక్కడి ప్రజలు వారి మనోదృష్టి అంతా గూడా పాపములతో నిండిపోయింది. ఇంతగా ఆశీర్వదింపబడ్డ ప్రాంతం ఏమైపోయింది, మరి దేవునికి శాపానికి గురైపోయి, దేవుడు ఏమని వారిని హెచ్చరిస్తా ఉన్నారు, మీరు మొత్తము ఏమైపోయారు మరి మిక్కిలి ఆ వర్తమానం ఐగుప్తుల నుండి తూరును గూర్చి మిక్కిలి దుఃఖించారు. ఎంత దుఃఖపడే స్థితిలోకది వచ్చేసిందనమాట. మరి ఇటువంటి తలంపులు మనము కూడా ఆలోచించుకున్నట్టయితే, దేవుడు మనల్ని గూడా ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తా ఉంటారు. ఈ తూరు దేశం కంటే గూడా ఎక్కువగా మనం ఆశీర్వాదాలు పొందుకుంటాము. అయినప్పటికీ గూడా మనలో ఉన్నది పాత జీవితంను విడిచిపెట్టమనమాట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 3 అంశాలు మన జీవితంలో దేవుని నుండి పొందుకునే ఆహ్, వాటి నుండి మనల్ని దూరం జేస్తూ ఉంది. అట్టి ఆలోచనలు ముందు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ 3 గూడా
మనిషి జీవితంలో మరి దేవుని నుండి మనల్ని జు శో శోధించి మనల్ని దూరం చేసేస్తా ఉంది. మన మానసిక దృష్టి ఏ విధముగా ఉంది? మన మనో దృష్టి ఏ విధముగా ఉంది? మరి ఆధ్యాత్మికంగా ఉందా? లేకుంటే లోకరీతిగా ఉందా? మనం కలల ప్రపంచంలోనే ఉన్నామా? ఎప్పుడు కలల ప్రపంచంలోనే ఉంటాం. వాస్తవానికంటే గూడా మనకు కలలలో ఉండడమే చాలా ఆనందాన్నిస్తది. ఆ విధమైన ప్రపంచంలో మనం ఉన్నట్టయితే, మనం దేవునికి దూరస్తులము అయిపోతాము. మరి ఏ విధముగా తూరు ప్రాంతమును దేవుడు శపించాడో, మరి ఆ విధముగా అంత గొప్ప దేశము మరి ఏ విధముగా మరి నాశనం అయిపోయిందో, ఆ విధమైన పరిస్థితి జీవితాలు మనవి కూడా ఉన్నాయా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. మరి శోధన, నేత్రాశ, మరి నేత్రాశ అనేసరికి మరి ఆదాం, అవ్వ గుర్తుకొస్తా ఉంటది. ఈ సర్పము అవ్వను శోధించింది. మరి ఆ రమ్యమైన పండు అందంగా ఉంది. దాన్ని చూడగానే నేత్రాశతో ఆమె ఏం చేసింది? ఆ పండును కొరకు ఆశపడింది. మరి శరీరాశ. శరీరాశ అంటే మనం ఏదైనా మరి మంచిది కనిపిస్తే తినడానికి ఆశపడతాము. మన శరీరము ధరించడానికి, మంచి వాటిని ధరించడానికి సుఖాన్ని కోరుకుంటా ఉంటది. ఇది శరీరం యొక్క తత్వము. అట్లా ఆ విధముగా మరి నేత్రాశ, జీ శరీరాశతో మరి ఆ పండును ఆమె తినడము, పాపంలో పడిపోవడము, దేవుని నుండి దూరం చేయబడిందనమాట. మరి ఆ విధముగా జీవపు డంబము, మూడో అంశం జీవపు డంబం చూసుకున్నట్టయితే మరి పక్కవారిని చూసి ఎప్పుడు గూడా మనము ఎంతగానో మరి వారి మీద మరి తట్టుకోలేని వ్యతిరేకత ఉంటది. పక్కవారు మరి డాంబికంగా కనిపిచ్చారు అంటే ఉంటే చాలు మరి తట్టుకోలేమనమాట. అబ్బా! మనమేమో ఇట్లున్నాం, వాళ్ళేమో అట్లా ఉన్నారు. అది మానవ నైజం అయినప్పటికీ మన బుద్ధి బయట పెట్టేస్తా ఉంటాం. మన ఆలోచనలు పైకి ఎంతో వాళ్ళతో మరి ప్రేమగా నటిస్తా ఉంటాము. ప్రేమగా ఉంటాము. కానీ మనోదృష్టి, మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అంటే, మరి పక్కవారిని చూసి మనసులోనే వారి గురించి మనము వ్యతిరేకంగా వారి గురించి అనుకోవడము, మరి మన సహజము గాని, అటువంటి స్థితిని మనము మార్చుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మనస్సుని మనము వాక్యానుసారముగా మార్చుకోవాలి. మన తలంపులు అంటే మనోదృష్టి ఏ విధంగా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథము చదవడంలో ఉండాలి. అంతేగాని లోకం గురించి ఆలోచించడంలో నేత్రాశ, శరీరాశ, జీవడంబాలను కలిగి ఉండకూడదని వాక్యము సెలవిస్తా ఉంది. మరి మనిషి వాక్యానుసారముగా ఉంటే ఆయన తలంపులు మరి ఆహ్, వాక్యానుసారంగా ఉన్నట్టయితే మరి మనస్సు ఎక్కడ దేవునితో ఉంటుంది. లేదా వారి తలంపులన్నీ గూడా లోకానుసారమైన ఆలోచనలతో ఉన్నాయంటే, మరి దేవుడు మనకు దూరస్తుడుగా ఉండిపోతాడు. మరి ఏ ఆహ్, ఏ స ఇంకా ఏం ఆలోచించేది అవసరమే లేదింక. మనం లోకంలో ఉన్నామంటే దేవుడికి దూరంగా ఉంటాము. మనము దేవునికి దగ్గరగా ఉన్నామంటే లోకానికి మనము దూరంగా ఉంటాము. మనం ఏది కావాలి? మరి లో దేవుడికి దేవునిలో ఉండాలా? లేకపోతే లోకంలో ఉండాలా? అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మరి ఎక్కువగా చూస్తే మనము లోకానుసారమైన ఆలోచనలనే కలిగి ఉంటాం గాబట్టి, ఇవ ఇటువంటి ఆలోచనలను మనము విడిచిపెట్టాలి అంటే ఎల్లప్పుడూ గూడా మన దృష్టి దేనిపైన ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథము చదవడంలో ఉండాలి. అప్పుడే మన తలంపులు సరైన మార్గంలో పెట్టబడతాయి. అప్పుడే మనము సరే దేవుని మార్గంలో మనము నడుస్తాము. లోకం వైపు మనము వెళ్ళము. గద్దిస్తా ఉంటది వాక్యం మనల్ని. గద్దించినప్పుడు మనల్ని మనము సరిచేసుకుంటూ ఉంటామనమాట. మనము లోకానికి దగ్గరైతే దేవునికి దూరమైపోతాము. మరి దేవునికి దూరంగా ఉంటే మనము లోకానికి దగ్గరైపోతాము. మరి మంచి నేలను పడిన విత్తనాల వలె మరి విత్తనాలన్నీ ఒకటే. కానీ అవి పడ్డ నేలను బట్టి వాటి యొక్క తత్వము మనకు కనిపిస్తా ఉంది. మంచి నేలన పడ్డ విత్తనాలు
చక్కగా ఫలిస్తాయి. రాతి నేలను పడ్డయి మరి ఫలించకుండా పోతాయి. అటువంటి జీవితము మనము కలిగి ఉన్నామా? దేవుడిక్కడ యెషయా 23, 4-7 వరకు మరి తూరు దేశం గురించి మనకు చెప్పడం జరిగింది. ఎంతో సస్యశ్యామలమైన ప్రాంతం అయినప్పటికీ మరి అక్కడ మరి ఆ ప్రజల దృష్టి మొత్తము లోకం వైపు, పాపం వైపు ఉండడం వల్ల దేవుని శాపానికి, దేవునికి దూరమైపోయిన స్థితి అక్కడ కనిపిస్తా ఉంది. మరి మనం కూడా ఒకసారి మన ని మనము పరీక్షించుకోవాలి. మరి ఆ తర్వాత మరి ఇంకొకటి చూసుకున్నట్టయితే యెహోవా దృష్టి నీ మీద ఉంటేనే మనము విజయాలను సాధించగలుగుతాము. ఈ భూలోకం అంతా గూడా నీ వైపుంది. కానీ దేవుడు మరి నీకు అపోజిట్‌గా ఉంటే నువ్వు దేనిని గూడా జయించలేవు. నువ్వొక్కడివే నిలిచిపోతావు. అదే నువ్వు దేవునిలో ఉన్నట్టయితే భూలోకమంతా గూడా ఒక్కవైపు ఉన్నా గూడా మనల్ని ఏమి చేయలేదు. ఉదాహరణగా దావీదు గారిని, గొలియాతు గారిని తీసుకున్నట్టయితే ఎంతో పర్ గొప్ప పర్సనాలిటీ కలిగి అనేకమైన సైన్యము, ఆయుధాలు కలిగిన ఈ గొలియాతును చిన్న బాలుడైన దావీదు ఏం చేశాడు? ఒక వడిసెల రాయితో అతన్ని జయించారు. అంటే ఆయన ఎవరి వైపు ఉన్నాడు అంటే యెహోవా ఆయన వైపు ఉండడం వల్ల అంత గొప్ప విజయాన్ని చూడగలిగారు. మరి మన దృష్టి ఎలా ఉంది? మన ఆలోచనలు ఏ విధముగా ఉన్నాయి? మరి దేవునితో కలిసి ఉన్నామా? దేవుని వైపు ఉందా? లోకం వైపు ఉందా? అని మనం ఎప్పుడూ గూడా మరి పరీక్షించుకున్నాలి. అన్ని పరిస్థితుల్లో మనము ఆయనను మరి స్తుతించి గనపరిచేవారిగా ఉండాల. మన దృష్టి ఎప్పుడు గూడా దేవుని పైన ఉండాలి. అంతేగాని మన దృష్టి లోకం వైపు ఉండకూడదని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. మరి ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు ఆయన నీతిని, ఆయన రాజ్యంను మొదట వెతకమని దేవుడు సెలవిస్తా ఉన్నారు. మరియు వారి దృష్టి క్రీస్తు పైననే ఉండాల. అప్పుడే మనము ఆయన రాజ్యానికి మనము ఆయన రాజు కాబట్టి ఆయన రాజ్యానికి మనము వారసులమవుతాము. అప్పుడే మనకు ఆయన రాజ్యంలో స్థలము స్థిరపరచబడుతుంది. మరి మనము ఏ స్థితిలో ఉన్నాము అని మనం ఒకసారి పరీక్షించుకుందాము. మరి రెండో అంశముగా చూసుకున్నట్టయితే కొత్త నిబంధన గ్రంథంలో మరి దేవుడు భర్తమై గురించి మరి గుడ్డివాడు మార్కు సువార్త 10వ అధ్యాయము నుండి మనం చదువుకున్నాం గదమ్మా! అవన్నీ అది చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఈయన ఆహ్, మరి తిమయి కుమారుడగు భర్తమయ్యను గ్రుడ్డి భిక్షగాడు భిక్షాటన చేస్తూ త్రోవ పక్కన కూర్చుండి యెరికో నుండి వచ్చుచుండిన యేసును గూర్చి విని నజరేయుడైన యేసు అని నన్ను కరుణింపుము అని విశ్వాస విజయపు కేకలు వేయుట ఇక్కడ గమనించగలుగుతున్నాం. అయితే ఈ వాక్య భాగం ద్వారా మన జీవితాలలోని బలహీనతపై విజయం సాధించటానికి మరి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. ఇక్కడ ఈయన గుడ్డివాడు. మరి ఆయన కేవలము మనసుతోనే చూడగలుగుతాడు. మనసుతోనే ఆయన ఆలోచించగలుగుతాడు. ఆయనకు గుడ్డివాడు కాబట్టి మనలాగా అన్ని చూసి లోకమును చూసేవాడు కాదు. మరి కేవలము ఆయన తన మనస్సు అంతా గూడా మరి హ్మ్. యేసులోనే ఆయన నిలిపినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఆయన చూపు పొందాలని భిక్షాటన చేస్తూ త్రోవ పక్కన కూర్చున్నాడు. మరి దేవుడు యేసుక్రీస్తు వారు యెరికో నుండి వస్తున్నారని ఆయన విని, మరి ఆయన చూపు పొందుకోవాలని నజరేయుడైన యేసు నన్ను కరుణింపుము అని పెద్ద కేకలు, విజయ కేకలు వేస్తూ ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన దృష్టంతా గూడా ఎవరి మీద ఉంది? ఆయన దృష్టి అంటే గుడ్డివాడు గాబట్టి ఆయన మనోదృష్టి అంతా ఎవరి మీద ఉంది అంటే రాబోయే యేసుక్రీస్తు ఆ త్రోవ గుండా వస్తున్న యేసుక్రీస్తు వారి మీదనే ఆయన దృష్టి ఉంచాడనమాట. ఆయనకు దొరికిన అవకాశాన్ని ఆయన సద్వినియోగపరుచుకోవాలని మరి ఎంతగానో మరి ఆయన అవకాశం జారవిడుచుకోవడం పోకుండా మరి ఆయన యేసయ్య దాటిపోనీయగూడదని ఒకవేళ ఎళ్ళిపోతారేమో
నేను నేను చూడలేను గదా! ఆయన ఎళ్ళిపోయింది గూడా ఆయన చూడలేడు కాబట్టి, యేసయ్య ఎళ్ళిపోతాడేమో అని గట్టి పట్టుదలతో, విశ్వాసంతో ఏం జేస్తున్నాడు, గుడ్డితనం నుండి స్వస్థత పొందుకోవాలని ఆహ్, ఆయన గట్టిగా అరుస్తా ఉన్నాడన్నమాట. కేకలు వేస్తా ఉన్నాడు. నన్ను కరుణింపువా, కరుణించు దేవా నజరేయుడైన యేసు నన్ను కరుణించు అని గట్టిగా కేకలు వేస్తున్నప్పుడు మరి ఆయన అక్కడ స్వస్థత పొందుకున్నట్టు మనకు తెలుసు. మరి నీకున్న సమస్యలు, మరి అనేకమైన సమస్యలు మనకున్నాయి. మరి మన తలంపులు ఎలా ఉంటాయి? ఎవరినో ఆశ్రయిస్తాం, నరులను ఆశ్రయిస్తాము, బంధుమిత్రులను ఆశ్రయిస్తాం కానీ దేవుని మనము ఆశ్రయించం. కావున మరి మనకున్న సమస్యలపై మనము దృఢముగా సంకల్పించుకొని విజయం పొందాలి అంటే మనము గూడా ఆయన వైపు, దేవుని వైపు మనోదృష్టి ఉంచాలా. అప్పుడు మాత్రమే మనము ఈ భర్తమయి వలె మనము గూడా విజయాన్ని పొందుకోగలుగుతామని వాక్యము సెలవిస్తా ఉంది. ఆయన హృదయపూర్వకంగా ఆక్రందన చేస్తున్నాడు. ఆయన ద ఆయన ఆక్రందన ఎట్లా ప్రతిధ్వనిస్తుంది. అరుపులు ప్రభువును సంధించాయి. మరి ఆయన పరిస్థితిని ప్రభు ఆయన చేస్తున్న ప్రార్థనను ప్రభువు విన్నాడు. విని ఆయనను స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాం మరి. మనం కూడా అట్టి ప్రార్థన కలిగి ఉండాలి. హృదయపూర్వకమైన ప్రార్థన కలిగి ఉండాలా. అప్పుడే దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యను గూడా మనకు విజయవంతముగా చేస్తారని ఇక్కడ వాక్యము సెలవిస్తా ఉంది. మరి ఆయనకున్న జ్ఞానం ఎటువంటిది? మనము క్రైస్తవులమయ్యుండి అన్నీ తెలిసి వాక్యం లో మరి పట్టు కలిగి ఉండి కూడా మళ్ళీ ఏం చేస్తా ఉన్నాము? లోకం వైపు వెళ్ళిపోతా ఉన్నాము. ఇతరులను ఆశ్రయించే వారిగా ఉంటున్నాము. మెస్సయ్యను మనము గుర్తించని వారిగా ఉండిపోతున్నాము. ఆ విధమైన జీవితం కాకుండా మరి ఈ వర్తమయ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మరి ఆయన దృష్టి మొత్తము ఆయన యేసు పైననే నిలిపాడు. ఆయనకు తెలుసు. ఆయన ఎవరు యూదులందరూ ఆశతో ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయననే అని ఆయన గ్రహించాడు. అందుకే దావీదు కుమారుడమైన యేసు అని గూడా పిలవడం జరుగుతుందనమాట. ప్రభు యొక్క గొప్పతనంను మనం గూడా తెలుసుకోలేకపోతే ఆయన మీద మరి సంపూర్ణముగా ఆధారపడలేము కాబట్టి మరి యేసయ్యను గూర్చి ఏ విధముగా మరి ఆయన తెలుసుకొని మరి విజయాన్ని పొందుకున్నారో, మనము గూడా విజయశీలులుగా ఉండాలి అంటే అట్టి జీవి ఆహ్, విశ్వాసం గల జీవితాన్ని, మరి ఆయనను గుర్తెరిగే జీవితాన్ని మనం గూడా కలిగి ఉండాలని ఈ వాక్యము సెలవిస్తా ఉంది. మరి వినయముతో వేడుకున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము. మనలో కూడా విశ్వాసం ఉండాలి, వినయం ఉండాలి, ప్రార్థన భారం ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే ప్రతి సమస్య నుండి గూడా విడుదల పొందుకోగలుగుతాం. కేవలం మన సొంత ఆలోచనలు కాకుండా మరి మనము ఇవన్నీ గూడా కలిగి ఉన్నట్టయితే మరి భర్తమయ్యే వలె మనం గూడా విశ్వాసములో ముందుకు సాగుతామని దేవుడు వాక్యము సెలవిస్తా ఉంది. విశ్వాసంతోనే మనం ముందుకు సాగగలుగుతాము. ఈ లోకాన్ని జయించగలుగుతాము. మరి ఇంకొక అంశం మనం చూసుకున్నట్టయితే మరి లోకాశలు మనల్ని వెనుకకు లాగుతా ఉంటాయి. అనేకమైన లోకాశలుంటాయి. ఈ దినము మనము మారినట్టే ఉంటాము. దేవునిలో ఉన్నట్టే ఉంటాము. మరి రెండవ దినము లోకాశలలో పడిపోతా ఉంటాం. ఉదాహరణగా చూసుకున్నట్టయితే మరి ఆదికాండం 19 నుండి 15 వచనం లోతు కుటుంబంను గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే సొదొమ, గొమొర్రా పట్టణాలలో వీళ్ళు ఉన్నట్టుగా మనకు తెలుసు. అది ఆహ్, శాపగ్రస్తమైన దేశము. ఘోరమైన పాపముతో నిండి ఉన్నది. మరి చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు గూడా బహు దుర్మార్గులు గనుక దేవుని ఉగ్రత ఆ పట్టణానికి వచ్చినట్టు మనకు తెలుసు. మరి ఇద్దరు దేవదూతలు వచ్చి ఆ ఇంటికొచ్చి తెల్లవారినప్పుడు ఆ దూత లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరు దోషము, శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, నీ పిల్లలను తీసుకొని రమ్మని చెప్పెను. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. నీ ప్రాణం దక్కించుకొనుటకు పారిపొమ్ము. నీ వెనుదిరుగ చూడకుము. అయితే
మరి ఇక్కడ ఈ దూతలు ఏమని ఆజ్ఞాపించాయి? ఈ ఊరొదిలిపెట్టి బయటికొచ్చేసేయండి. మళ్ళీ తిరిగి అటు చూడొద్దు. వెన్నుదిరిగి చూడొద్దు. మన జీవితంలో గూడా మనము గొప్పగా నేర్చుకోవాల్సిన విషయం ఏముంది అంటే, పాతవి విడిచిపెట్టేసాము. వదిలిపెట్టేసినప్పుడు మళ్ళీ వెన్నుదిరిగి వాటిని చూడవద్దు. చూసే స్థితిలో ఉండొద్దు. మరి లోతు భార్య వెనుక తట్టు చూసి ఏంది ఉప్పు స్తంభముగా మారిపోయింది. అనేకమైన విషయాలు విడిచిపెట్టినట్టే విడిచిపెడతాము. జనవరి ఫస్ట్ రోజు ఎంతగానో వాగ్దానాలు చేసుకొని, మళ్ళీ జనవరి రెండో రోజునే మళ్ళా వాటిని విడిచిపెట్టేసి వెనుదిరిగి చూస్తూ ఈ సేమ్ అదే లోకము, పాపము, మరి పాత జీవితాన్ని జీవించేవారిగా ఉంటారు. అందరూ కాదు, ఉన్నారు. కాబట్టి మనుష్యులు ఆ విధమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, ఆ స్థితిని విడిచిపెట్టాలని దేవుడు మనకు సెలవిస్తా ఉన్నారు. పౌలు గారు ఏమంటున్నారు? ఫిలిప్పి 3:13లో చూసుకున్నట్టయితే, పౌలు నేను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికే పరిగెత్తుచున్నాను. ఎప్పుడైనా మనము మారుమనసు రక్షణలోకొచ్చాము, గ్రూప్‌ని నడిపిస్తున్నాము, అనేక విషయాలను మనం ధ్యానిస్తున్నాము. మనం ముందుకే వెళ్ళాలి గానీ, మళ్ళీ వెనక తట్టు చూసేవారిగా ఉండకూడదని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. ఎప్పుడు కూడా లోకము, లోకాశలు, ఆ తలంపుల నుండి మనము విడుదల పొందుకోవాలి. ఎప్పుడు మరి అటువంటి వాటి నుండి మనము విడుదల పొందుకోగలుగుతాము అంటే, మనం ఎప్పుడు గూడా దేవుని వాక్యాలను మనం ధ్యానిస్తూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు ధ్యానించినా మనకి ధైర్యమును, మరి అదే విధముగా మరి మన మనల్ని సరిచేసుకునే భాగ్యమును దేవుడు మనకి ఇస్తాను అని చెప్పి ఇస్తాడు. కాబట్టి మనము అట్టి జీవితాన్ని కలిగి ఉండాలి. మరి ఈ విధంగా మనము సిలువను ధ్యానిస్తా ఉంటాం. ఈ 40 డేస్ మరి సిలువలో సమయములో దేవుణ్ణి మరి చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు వారి శిలువ యాత్ర జరుగుతా ఉంది. అనేక మంది ప్రజలు ఆ యాత్రలో పాల్గొన్నారు. వారిలో ఆయన అనుచరులు అనేక మంది స్త్రీలున్నారు, శిష్యులున్నారు. వీళ్ళందరూ గూడా వారితో వెళ్తా ఉన్నారు. వారితో పాటు అల్లరి మూకలు గూడా ఉన్నాయి. యూదా మత పెద్దలున్నారు, ప్రభుత్వం ఉంది, అధికారులున్నారు. వాళ్ళందరూ గూడా వాళ్ళ ఆలోచనలు ఏ మీద ఉన్నాయి, వాళ్ళ మనోదృష్టి అంతా గూడా ఆయన మన శత్రువు. మరి ఆయన మరణిస్తున్నాడు అన్న సంతోషంలో వాళ్ళున్నారు. మరి ఇక్కడ ఆయన శిష్యులు, మరి అనేక మంది స్త్రీలు వాళ్ళ దృష్టంతా గూడా మరి రక్షకుని వైపు, మా రక్షకుడు మాకు దూరమైపోతున్నాడు అని వాళ్ళు దృష్టి ఆ విధముగా ఉంటే, వీళ్ళ తలంపులు ఏ విధముగా ఉన్నాయంటే, మా శత్రువు మరణిస్తున్నాడని సంతోషించే విధముగా వాళ్ళయి ఉన్నాయన్నమాట. వీడు మనల్ని తనను రక్షించుకోలేడు గాని ఇతరులను రక్షించుతాడా అని ఎగతాళి చేస్తా ఉన్నారు. మరి మత్తయి 27:40 ప్రకారము నీవు దేవుని కుమారుడవైతే సిలువ నుండి దిగిరా అని ఆయనను గేలి చేస్తా ఉన్నారు. ఈ లోకం కూడా అంతే. మరి మనము దేవునిలో ఉన్నాము అంటే అనేకమైన మాటలు వినవలసొస్తది. మరి వాటిని మరి మనము జయించే వారిగా ఉండాల. ఎంతో ఎగతాళి చేస్తా ఉంటారు. అబ్బా! వీళ్ళు ఓయ్! చెప్తారు ప్రార్థనలు. మాకు అనారోగ్యం ఉంటే ప్రార్థనలు చేస్తారు గానీ, వారికి అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి పోతారు. అంతేగాని వారిని వారు బాగు చేసుకోలేరు. ఇటువంటి విమర్శలు గూడా చాలామంది చేస్తా ఉంటారు. మరి వీటన్నిటి చూస్తే మనము లోకంలో ఉన్నాము కాబట్టి, సిలువను ఎగతాళి చేసే ప్రజలున్నట్టుగానే మరి క్రైస్తవ జీవితాలు గూడా అట్టి ఎగతాళి జీవిగా ఉండకుండా మాదిరిగా ఉండాల. ఒకరు మనలను ఎగతాళి చేసే విధంగా ఉండకుండా మనము దేవునికి విధేయుడుగా, దేవుణ్ణి ప్రకటించే వారిగా, మరి ఆయన ప్రేమను కనపరిచే వారిగా ఉండాలి. మన ఆలోచనలు, తలంపులు ఆ విధంగా ఉండాలి అని ఇక్కడ సిలువ మనకు తెలియజేస్తా ఉందన్నమాట. మరి ఇంకొకటి చూసుకున్నట్టయితే మరి ఆయనను లూకా సువార్త 23:39-42 వచనాలలో
ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెనెను. ఆయన శిలువ శ్రమలలో కూడా ఒక దొంగను పరలోక ప్రవేశము ఆయనకు అనుగ్రహించినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సిలువ వేయబడ్డ ఇరువైపుల ఇద్దరు దొంగలున్నారు. ఒక దొంగ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఈయనేం జేస్తాడులే ఇంకా, ఈయననే సిలువ వేయబడుతున్నాడు. ఇక మమ్మల్నేం కాపాడుతాడులే అన్న మనస్సు కలిగిన వ్యక్తి ఒక దొంగైతే, ఇంకొక దొంగ ఆశ, ఆయన నిజమైన దేవుడని రక్షింపబడ్డ దొంగగా ఇక్కడ చూస్తున్నాము. ఆయన దేవుడిని అడుగుతా ఉన్నాడు. దే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన శిలువ శ్రమలో గూడా ఒక దొంగను పరలోక ప్రవేశము చేసినట్టుగా ఎంత గొప్ప దయామయుడంటే, మరి క్రీస్తు శిలువను ఆశ్రయించిన వారికి ఇది తప్పకుండా గొప్ప వాగ్దానము. మనము కూడా ఆ సమయంలో దేవుడు ఆయన మరణించే సమయంలో గూడా ఒక దొంగకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించారు. మరి ఆయన వాగ్దానాలను మనము గూడా పొందుకునే వారిగా ఉండాలి. శిలువ యొద్దకు మనము గూడా నేడే వెళ్ళినట్టయితే, మనము గూడా ఆయనలో ఆశ్రయించి, ఆయన రాజ్యాన్ని మనము పొందుకునే వారంగా ఉంటామని, మరి ఈ శిలువ ధ్యానములలో మనము కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఇదే నీవు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ గూడా, మరి నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ మనోదృష్టి, మనకివ్వబడిన అంశం మనోదృష్టి. ఏ విధముగా ఉన్నప్పటికీ గూడా, మనం ఎల్లప్పుడూ గూడా మరి వాటిని దేవునిలో ఆహ్, దేవునికి మహిమకరంగా మార్చుకోవాలి. అంతే కానీ, మన ఇష్టానుసారంగా, లోకానుసారముగా మనము ఉండకుండా, దేవునికి దగ్గర వారముగా ఉంటేనే దేవుడు మనకు ఆహ్, మనల్ని మన మానసిక దృష్టంతా గూడా ఆధ్యాత్మికంగా ఉండాలి గానీ, లోకానుసారమైన జీవితం జీవించకూడదని వాక్యము సెలవిస్తా ఉంది. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా గూడా నీకెదురయ్యేవి ఏదైనాను నిరీక్షణ గలిగి ఉండు. మంచి సహవాసం కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. నిరాశ పడక, అధైర్యపడక, వెనుదిరగక, ఎప్పుడు గూడా వెనుదిరగొద్దు, అధైర్యపడొద్దు. జాలిగల యేసయ్యకు మనము భారం కలిగి ప్రార్థించాల. అది మనము చేయవలసిన ముఖ్యమైన అంశం. విశ్వాస సహితమైన ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని వాక్యం సెలవిస్తుంది. మన విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోదు. మన సొంత ఆలోచనలు, మనసు చెప్పినట్టు మనం నడవడం కాదు. కలల ప్రపంచము కాదు. మనము వాస్తవంలో దేవుణ్ణి మరి విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా మన పరిస్థితులను మనం మార్చుకునే వారిగా ఉండాలి. దేవా! నీవే మా దిక్కని ప్రార్థన చేయాలా? ఆ ఒక్క ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. అపజయాలను విజయాలుగా మారుస్తుంది. ఎండిపోయిన ఎముకలను జీవింపజేస్తుంది. మరి ఆహ్, మూసుకొని పోయిన ద్వారాలను తెరుస్తుంది. నిర్జీవంలో ఉండి ఉజ్జీవంలోనికి నడిపిస్తుంది. మరి ఆదిమ సంఘం గూడా ప్రార్థిస్తే చెరసాల పునాదులు కదిలిపోయి, బంధింపబడిన కట్లు తెంపబడ్డ రీతిగా మరి మన జీవితాలు గూడా మరి మన సొంత ఆలోచనలు, మన మనోదృష్టిని మనం విడిచిపెట్టి దేవుని వైపు చూసినట్టయితే ఎటువంటి పరిస్థితినైనా మనము ఎదుర్కోగలము. మరి ఈ తూరు ప్రజలు గూడా మరి తప్పిపోయిన స్థితిలో ఉండి దేవుని ఉగ్రతకు, శాపానికి ఆ జాతి మొత్తము గూడా నశింపజేయబడింది. మరి ఆ విధముగా కాకుండా మరి భర్తమై వలె మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకొని, మరి గుడ్డివాడైనప్పటికీ స్వస్థత పొంది చూపు పొందుకున్న రీతిగా మనకు కూడా అనేక విషయాలలో దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రతి పరిస్థితి నుండి గూడా మనము విడుదల పొందుకొని విజయాలను పొందుకోగలుగుతాము. అపజయాల నుండి విజయాలుగా మనం మార్చుకోగలుగుతామని మరి దిగులు పడకుండా
ధ ధైర్యంగా ఉండాలి. మహాదేవుని కృప ఎల్లప్పుడూ మనందరికి తోడై ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.